ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. నువ్వు సరస్వతి కలిసి నన్ను అనుక్షణం బెదిరిస్తూ ఉంటే మీకు భయపడి మీరు చెప్పగానే నేను పిచ్చోళ్ళ చేసేస్తాననుకున్నారా? ఈ లోక్నాథ్ ఏదైనా సరే తనకు తాను చెప్పుకున్నంత వరకే. దానికి మించిపోతే ఈ లోక్నాథ్లోని రాక్షసుడు బయటికొస్తాడు. ఇంతవరకు జరిగిందంతా భరించాను. ఇంకా ఇలాగే కొనసాగుతూ పోతే నాలోని రాక్షసుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చంపేస్తాను. నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. పార్వతి, ఏంటి ఇలాంటి పీడకలు వచ్చింది? తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయి అంటారు కదా, అక్కడ పార్వతి ఎలా ఉందో. ఈ టైంలో కాల్ చేసింది అక్క? ఏంటక్క ఈ టైంలో కాల్ చేసావు? నువ్వెలా ఉన్నావు? నాకేమవుతుందక్క, నేను బాగానే ఉన్నాను. నిజం చెప్పు, ఏం కాలేదు కదా? దయచేసి నాకు అబద్ధాలు చెప్పకు. చెప్పు, నువ్వు బాగానే ఉన్నావా? అరే నాకేమవుతుందక్క, నేను బాగానే ఉన్నాను. నీకేమైంది? ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? ఏమైందక్క? నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. ఏమైందక్క? మాట్లాడువేంటి? చెప్పు, ఏమైంది? ఏం లేదు, కొంచెం ఏదో పీడకల్లా వచ్చింది. సరే, నువ్వు పడుకో. ఏంటక్క, నాకేదో అయినట్టు, ఇక్కడ నన్నేదో చేసినట్టు నీ కలొచ్చిందా? అలాంటిదేం లేదులే. అక్క, నువ్వు నేను ఒక కడుపును పుట్టకపోయినా నీ మనసు నాకు తెలుసక్క. నువ్వు మనసులో అన్ని భయాలు పెట్టుకుని పడుకున్నట్టును. ఇక్కడ అంతా బానే ఉందక్క. ఆయన కూడా ఇంతకు ముందులా లేరు. చాలా నిదానించి ఉన్నారు. నాతో కూడా చాలా బాగా ఉంటున్నారు. ఆయన మారుతున్నారక్క. ఇంకా మంచిగా అవుతారన్న నమ్మకం కూడా నాకుంది. పిచ్చిదానా, నీ ఆస్తిని దోచుకుని నిన్ను పిచ్చిదాని చేసి వదిలేసిన వాళ్ల గురించా నువ్విలా మాట్లాడుతున్నావు? ఆయన స్వార్థం కోసం కట్టుకున్న దాని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. అంత మూర్ఖుడైనా. లేదక్కా, నీ నగలు కూడా వీణాకివ్వమన్నారు. వీణా రిషిల పెళ్లి చేయడానికి ఆయన ముందుకొస్తున్నారు. వీణాని ఆయన చిన్న కోడలుగా ఒప్పుకున్నారక్క. అది కాకుండా నాతో చాలా మంచిగా ఉంటున్నారక్క. పిచ్చిదానా, ఇందుకే ఆయన నిన్ను అంత తేలిక మోసం చేయగలిగాడు. ఇప్పుడైనా ఆయన ఆటలు సాగనివ్వను. ఆయన నక్క వినయాలు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు. అది నాటకం. ఆయన నాటకాలు నీకర్థం కాకపోయినా నేను చెప్తున్నానుగా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అది కాదక్కా. పార్వతి, నువ్వు నాకు ఎన్ని చెప్పినా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆయన్ని నమ్మను. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఉంటాను మరి. పంతులు గారు, రేపు గుళ్ళో రిషి వీణుల పెళ్లికి అన్నీ సిద్ధం చేయండి. రేపటికి అన్నీ సిద్ధం చేస్తానమ్మా. కార్యం నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత నాది. వస్తానమ్మా. మంచిది. వీణా, ఒకసారి ఇలారా. అత్తయ్యగారి నగలు ఇటివ్వు శ్రీ. ఇది చీర. ఇది కట్టుకుని లక్ష్మీదేవిలాగా కళకళ్లాడుతూ ముద్దుగా ఉండాలి.
ఇక నుంచి నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి, సరేనా? ఎక్స్క్యూజ్ మీ వదిన, ఒక్క నిమిషం. అమ్మా, డబ్బులు ఇవ్వు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాకు డబ్బులు ఇవ్వు. నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారమ్మా? నీ చిన్న కోడలికి అన్నీ ఇచ్చావు, మరి నీ చిన్న కొడుక్కి కనీసం పెళ్లికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వవా? సరే ఇస్తానుండు. అమ్మా, అదే చేత్తో సాయంత్రం ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాను. చివరి బ్యాచులర్ పార్టీ కదా, నువ్వు పర్మిషన్ ఇస్తే. ఎందుకు? తాగి తందనాలు అడ్డానుకా? అసలు ఆ చెడు అలవాట్ల వల్లే కదా ఇంతవరకు వచ్చింది. వదినా, నేను అమ్మకి మాటిచ్చాను. తాగను, మత్తు పదార్థాల జోలికి పోను అని. నేను పార్టీలో ఒక్క పెగ్గు కూడా తాగను. ఇది జస్ట్ నా ఫ్రెండ్స్ కోసం మాత్రం. వాళ్ళు పట్టుబట్టి అడుగుతున్నారు. కావాలంటే ఈ పార్టీ తర్వాత అమ్మ వాళ్ళని కలవద్దని చెప్పినా నేను కలవను. ఇప్పుడు కూడా నేను అడిగేది జస్ట్ అమ్మ పర్మిషన్ మాత్రమే. ఇదే నా లైఫ్లో నా ఫ్రెండ్స్తో చివరిగా ఉండే బ్యాచులర్ డే, అందుకే అడిగాను, అంతే. ఇంకంతా అమ్మ ఇష్టం. చూసావా పార్వతి, మన రిషిలో ఎంత మార్పు వచ్చిందో? అమ్మ మాట జవదాటను అంటున్నాడు కదా, చూద్దాం ఇలా అయినా ఎంత మారాడో తెలుస్తుంది. ఇదిగో బీరువా తాళాలు, నీ చేతులతోనే డబ్బులు ఇవ్వు. అడక్కడక్క అమ్మ అని అడిగాడు, వెళ్ళు. ఏంటి చూస్తుంటే వీడు నిజంగా మారిపోయి వేణమోజులోకి వెళ్ళిపోయినట్టున్నాడే. ఒరే నా అల్లుడు, నా కొంప ముంచకరా, నీ ముఖం మండా. రే రిషి, అవకాశం ఇచ్చారు కదా అని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి తప్పులు చేశావో ఈసారి నిన్నెవ్వరూ కాపాడరు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు, సరేనా? అన్నయ్య, చెప్పాను కదా అమ్మకి మాటిచ్చానని. అమ్మకిచ్చిన మాట ప్రాణం పోయినా తప్పను, చూస్తావుగా. అయినా చెప్పాను కదా ఒక్క పెగ్గు కూడా తాగనని. ఇంకా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇట్స్ జస్ట్ ఎ బ్యాచులర్ పార్టీ. నువ్వేవు పార్వతి. థ్యాంక్స్ అమ్మా, బయటికి వెళ్తున్నాను, ఆశీర్వదించు. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళొస్తానమ్మా. అందరికీ బాయ్. రేపటి నుంచి మీరందరు నాలో కొత్త రిషిని చూస్తారు. మీరెవరూ నన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, అమ్మ ఒక్కతే నమ్మితే చాలు. వెళ్ళొస్తానమ్మా. వీడి నాటకాలు ఎవడికి తెలియనివి. ఆడరా, ఎన్ని నాటకాలు ఆడతావో ఆడు. నీ నాటకాలకు ఎండ్ కార్డు నేను వేస్తానురా. చూసావా పార్వతి, రిషి ఎలా మారుతున్నాడో? నాకు చాలా ఆనందంగా ఉంది వాడిని ఇలా చూస్తుంటే. ఈ మార్పు కేవలం నీ వల్ల సాధ్యమైంది పార్వతి. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఏం చేస్తున్నావు? వద్దు కార్తీక్, ఏం చేస్తున్నావు? కాలిపోనివ్వండి, నా జీవితం ఎలాగో మంట కలిసిపోయింది కదా, ఇంకివెందుకు? రేపే వేణి పెళ్ళి, ఇంకెవి కూడా కాలిపోతే నా దగ్గరున్న తన జ్ఞాపకాలు కూడా కాలిపోతాయి.
రేపో మాపో నేను కూడా చచ్చి కాలాల్సిందే కదా. ఏంటి బాబు ఆ మాటలు? తప్పు బాబు, అలా మాట్లాడకూడదు. జీవితం అంటే కేవలం అమ్మాయి ప్రేమ మాత్రమే కాదు. నీకోసం ఎంతమంది బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారో చూడు. ఇంకా ఆపండి చాలు. అందరూ ఇప్పటికే నన్ను చాలా ఎక్కువ ఓదార్చారు. నాకు ఓదార్పు అక్కర్లేదు. అసలు మీరెవరినైనా లవ్ చేశారా? చేసి తనైనా ప్రాణం తనైనా సర్వస్వం అనుకున్న వాళ్ళని పోగొట్టుకున్నారా? పోగొట్టుకొని ఉంటే తెలిసేది నా బాధ ఏంటో. ఓదార్చడం చాలా ఈజీ, 4 మాటలు. కానీ భరించడం క్షణక్షణం నరకం. అది మీల 4 మాటలు చెప్పి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళకేం తెలుస్తుంది నా బాధ? కార్తీక్, అది మీరు అసలు మాట్లాడకండి. మీకు అసలు మాట్లాడే అర్హత లేదు. అలాంటి కొడుకును కన్నారు మీరు. ఎవడగారు సుపుత్రుడు ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీ కడితే కూల్ చేస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. కానీ వాడు ఫ్యాక్టరీతో పాటు నా బ్రతుకును కూడా కూల్ చేసి నా ప్రేమను కూడా సమాధి చేసి అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఇక రేపటితో నా జీవితం అంత శూన్యమే. ఇంకెందుకు నాకు ఇవన్నీ? అందుకే తగిలేశాను. కానీ నా విషయంలో మాత్రం నా అనుకున్న వాళ్లే నన్ను చిత్తుబాట పట్టేలా చేస్తున్నారు. కార్తీక్, ఒకసారి నా క్యాబిన్కి రండి. సార్ చెప్పండి సార్. కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన టెండర్ ఫైల్ నా టేబుల్ మీద ఎందుకు లేదో? సార్ అది మనం టెండర్ని విత్డ్రా చేసుకున్నాం సార్. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును సార్, అవతలున్నది రాజేశ్వరి గారి రైవల్ కాబట్టి తప్పలేదు. అయినా ఆయనే అందరినీ కొనేసి టెండర్ని దక్కించుకుంటాడు సార్. ఓ, అమ్ముడు పోయేవాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని కొనేవాడు ఉంటాడు, అంతేగా? సరే, వాడికి కొనడం అలవాటైతే నాకు గెలవడం అలవాటు. వాడు డబ్బులిచ్చి గెలుపుని కొనుక్కోవాలేమో. నాకు బై నేచర్ ఎప్పుడూ అది నా వెనకాలే ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో టెండర్ వేస్తున్నాం, గెలుస్తున్నాం. నేను అడుగు పెట్టాక ఓటమికి చోటివ్వను. నా గెలుపుతో మొత్తాన్ని ఆక్రమిస్తాను. వెళ్ళి టెండర్ పనులు చూడండి. వెళ్ళండి. సార్ ప్రాబ్లం అవుతుందేమో. ఏంటి మేనేజర్ గారు, నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ విషయం అర్జెంటుగా లోక్నాథ్ గారికి చెప్పాల్సిందే. ఇంకా నిలబడ్డారే? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కన్స్ట్రక్షన్ టెండర్ ఫైల్ గురించి మాట్లాడదామని చేశాను సార్. చెప్పు, ఏంటి విషయం? అది నా బ్లడ్, అలాగే ఉంటుంది. యూ డోంట్ వరీ. వాడు చెప్పింది మాత్రం చేయి, అంతా వాడే చూసుకుంటాడు. సార్ అంటే అది మా వాడు చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది సార్.
ఎన్నో ఆశలతో మొదలుపెట్టాం. ఇలా జరుగుతుందేంటి భగవంతుడా? ఇప్పుడు కార్తీక్ వెనక్కి రావాలన్నా, ఇది తిరిగి మొదలవ్వాలన్నా ఆవిడకే ఫోన్ చేయాలి. పెద్దిరెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. హలో హలో పార్వతమ్మ, నేను పెద్దిరెడ్డిని మాట్లాడుతున్నాను. చెప్పండి పెద్దిరెడ్డి గారు. చెప్పడానికి ఏముందమ్మా, ఎన్నో ఆశలతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం అనుకుని పునాదుల దగ్గరే ఆగిపోయాం. అసలు కార్తీక్ మనలో ఉండడం లేదు. చూస్తుంటే తను తాగుడికి బానిసైపోయేలా ఉన్నాడు. ఫ్యాక్టరీ పనులు ఏవీ ముందుకెళ్లడం లేదమ్మా. దాని గురించే మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. నాకంతా తెలుసు పెద్దిరెడ్డి గారు. వాణ్ణి చూస్తూ ఇక్కడిలా ఉండటం కూడా చాలా నరకంగా ఉంది. ఒక తల్లిగా కొడుకలా అయిపోతుంటే ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉండిపోయాను పెద్దిరెడ్డి గారు. అయినా వాడి బాధ చూస్తుంటే నేను వాడి కళ్ళ ముందు కూడా ఉండలేననిపిస్తుంది. ఈ విషయంలో మీరు మా వెనకాల ఉండటం చాలా ముఖ్యం పెద్దిరెడ్డి గారు. దయచేసి ఈ ఊబి నుండి మీరే నా కొడుకుని బయటికి తీసుకురావాలి. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. దయచేసి నా కొడుకుని దీని నుంచి బయటికి తీసుకురమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను పెద్దిరెడ్డి గారు. అయ్యో, నాదే ఉందమ్మా. మీరు చెప్తున్నారు కదా, నా వరకు అయింది నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు రుణపడుంటాను పెద్దిరెడ్డి గారు. అన్నట్టు రేపే రిషి వీణుల పెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీరు తప్పకుండా రావాలి. వస్తానమ్మా. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు. తాగు మామా. రేయ్, చియర్స్ రా. గ్లాస్ తీసుకోవేంటి? పార్టీ నీదే మామా. లేదురా, ఈ రోజు నుంచి తాగనని మా అమ్మకి మాటిచ్చాను. అమ్మకి మాట? రే, ఎవరి దగ్గర నుంచి ఏమింటున్నాను రా? మీరు తాగేసి నాకు ఎక్కేసిందా ఏంటి? మావా, నువ్వేనా ఇదంతా మాట్లాడేది? రేయ్, రేపే నా పెళ్ళి. రేపటి నుంచి నాలో కొత్త రిషిని చూస్తారు. ఇక నుండి మందు ముట్టను, మత్తు జోలకి పోను అని అమ్మకి మాటిచ్చాను. గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని కూడా కలవనని చెప్పాను. అందుకే ఈరోజు మీకు ఇంతలా పార్టీ ఇస్తున్నాను. మీరు ఎంజాయ్ చేయండి, నన్ను ఫోర్స్ చేయొద్దు. రేయ్, పార్టీ అని చెప్పి స్టార్టింగ్లోనే మూడు పోగొట్టే మాటలు మాట్లాడకరా. తాగరా మామా. బ్యాచులర్ పార్టీ అంటే ఎలా ఉండాలి? రే ప్లీజ్, నన్ను ప్రెజర్ చేయొద్దు. నేను తాగనంటే తాగను, మీకు తెలుసు కదా నేను అంత మండి వాడిను. సరేలేరా బాబు. రే, వాడిని వదిలేసి రేపు వాడి పెళ్ళి కదా, మనకు ప్లెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. వాడెంత మంచివాడు మనకు తెలుసు కదా. మనకు కావాల్సింది ముందు, అది ముందుంది. వాడి కోసం తాగాల, డ్యాన్స్ వేయాలా. మావా, ఎంజాయ్ చేద్దాం పదరా. రారా మావా, రారా డ్యాన్స్ చేద్దాం. అక్కడ మన పర్ఫార్మెన్స్ పండాలంటే ఇక్కడ మనలో ఈ మాత్రం స్టెబిలిటీ ఉండాలి. రే రిషి, పట్టుబడితే నువ్వేదైనా సాధిస్తావురా. యూ కెన్ డూ ఇట్ రా. అర్ధరాత్రైనా రిషి ఇంకా ఇంటికి రాలేదు. తొందరగా వచ్చేస్తానని ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా రాకపోవడం ఏంటో. పార్టీస్ అంటే ఇలాగే ఉంటాయి అత్తయ్య. ఒక్కోసారి తెల్లారిపోవచ్చు. మీరు ఇలా వెయిట్ చేయడం వేస్ట్. పదండి, వెళ్ళి పడుకుందాం. అది కాదమ్మా, కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఎప్పుడొస్తున్నాడో చెప్తే సరిపోతుంది కదా.
అత్తయ్య, మీకు మాటిచ్చి వెళ్ళినా సరే నాకు రిషి మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా తాగే ఉంటాడు. ఒక్కసారి మందుకు అలవాటైన వాళ్ళు అంత త్వరగా మానలేరు అత్తయ్య. మీరు అనవసరంగా 4 మాటలు మెత్తగా మాట్లాడి అమ్మ అంటే కరిగిపోయి రిషి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తను ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసే టైప్. మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సిందే. అలా కాదు వేద, రిషి మీద నాకు నమ్మకం ఉంది. రిషి తప్పకుండా మారుతాడు. అదిగో చెప్పానా, వచ్చినట్టున్నాడు. లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, ఒకసారి బయటికి రండి. పద. ఎవరో ఐరన్ రాడ్తో బలంగా కొట్టినట్టున్నారు. కాలు చెయ్యి బాగా రెస్ట్ కావాలి. అలాగే డాక్టర్. రే రిషి, నిన్నెవరు కొట్టారు? కార్తీక్ అన్నయ్య నాకు అడ్డుపడ్డాడు. నన్ను రాడ్తో కొట్టడం మొదలు పెట్టాడు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.